హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. వెల్కమ్ టు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో SPP రిలే గురించి తెలుసుకుందాం. దీన్నే సింగిల్ పేస్ ప్రొటెక్షన్ రిలే అంటాం, సింగిల్ పేసింగ్ ప్రివెంటర్ అని కూడా అంటాం, ఫేస్ ఫెయిల్యూర్ రిలే అని కూడా అంటాము, మరియు వోల్టేజ్ మానిటరింగ్ రిలే అని కూడా అంటాం. దీన్ని సింగిల్ పేస్ ప్రొటెక్షన్ రిలే అనొచ్చు, సింగిల్ పేస్ ప్రివెంటర్ అనొచ్చు, ఫేస్ ఫెయిల్యూర్ రిలే అనొచ్చు, వోల్టేజ్ మానిటరింగ్ రిలే అని కూడా అనొచ్చు. వాట్ ఈజ్ సింగిల్ పేస్ ప్రివెంటర్? వై యూజ్ సింగిల్ పేస్ ప్రివెంటర్? హౌ టు యూజ్ సింగిల్ పేస్ ప్రివెంటర్? హౌ టు వర్క్ సింగిల్ పేస్ ప్రివెంటర్? సింగిల్ పేస్ ప్రివెంటర్ అంటే ఏంది? దీన్ని ఎందుకు వాడాలి? దీన్ని ఎలా వాడతాము? ఇది ఎలా పనిచేస్తుంది? మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా సింగిల్ పేస్ ప్రివెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదొక 3 ఫేజ్ పవర్ సప్లైలో ఉపయోగించే సేఫ్టీ ప్రొటెక్షన్ రిలే. ప్రొటెక్ట్ ద పేస్ లాస్. ఇది పేస్ లాస్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. ప్రొటెక్ట్ ద వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్. అంటే వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్ అయినా కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓవర్ వోల్టేజ్ వచ్చినా, అండర్ వోల్టేజ్ వచ్చినా, పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చినా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ ద పేస్ ఇంటర్చేంజింగ్. అంటే 3 ఫేజ్ పవర్ సప్లైలో RYBలో పేస్ ఇంటర్చేంజ్ అయినా కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. పేస్ లాస్ అయినా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అసిమెట్రిక్ అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వచ్చినా, అండర్ వోల్టేజ్ వచ్చినా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే సీక్వెన్షియల్ ఫాల్ట్, ఫేస్ ఇంటర్చేంజ్ అయినా కూడా ఇది కాపాడుతుంది. వై యూజ్ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్? ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని ఎందుకు వాడతామో తెలుసుకుందాం. మనం ఇందాక అనుకుందాం కదా, ప్రొటెక్ట్ ద పేస్ లాస్ అని. బై సపోజ్ ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ పవర్ సప్లైలో కనెక్ట్ చేసామనుకుందాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో ఒక ఫేస్ లాస్ అయినప్పుడు, అంటే 3 ఫేజ్లో ఏదో ఒక ఫేస్ బ్రేక్ అయింది అనుకుంటే, మోటార్ రన్నింగ్లో ఉంది. మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు RYB 3 ఫేజ్లో ఏదో ఒక ఫేస్ ఎనీ రీజన్ వల్ల ఒక ఫేస్ బ్రేక్ అయింది. అలా బ్రేక్ అయినప్పుడు మోటార్ 2 ఫేజ్లో రన్ అవుతూ ఉంటుంది. అలా 2 ఫేజ్లో రన్ అయితే మోటార్ నార్మల్ కరెంట్ కన్నా కూడా 3 టైమ్స్ ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. అందువల్ల మోటార్ ఓవర్ హీట్ అవుతుంది. మోటార్ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది. ఇన్సులేషన్ డ్యామేజ్ అవ్వడం వల్ల వైండింగ్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మోటార్ వైండింగ్ బర్న్ అవుతుంది. ఈ ఇమేజ్ని చూడండి. ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇందులో 3 వైండింగ్లు ఉంటాయి. 2 వైండింగ్లు బర్న్ అయినాయి, ఒక వైండింగ్ మాత్రం మిగిలింది. అంటే దీని అర్థం దీంట్లో కూడా ఒక ఫేస్ లాస్ అయింది. మోటార్ 2 ఫేజ్లో రన్ అయింది. మోటార్ ఓవర్ హీట్ అయింది. అలాగే ఓవర్ కరెంట్ కూడా తీసుకుంది. ఈ వైండింగ్ కాయిల్స్ యొక్క ఇన్సులేషన్ డ్యామేజ్ అయింది. చూడండి, ఇది R ఫేస్ అనుకోండి, ఇది Y ఫేస్ అనుకోండి, ఇది B ఫేస్ అనుకోండి. బై సపోజ్ R ఫేస్ బ్రేక్ అయింది అనుకుందాం. Y ఫేస్ B ఫేస్లో మోటార్ రన్ అయింది. ఈ 2 వైండింగ్ కాయిల్స్ హీట్ ఎక్కినాయి, ఇన్సులేషన్ డ్యామేజ్ అయింది, షార్ట్ సర్క్యూట్ అయింది, మోటార్ వైండింగ్ కాలిపోయింది. అర్థమైందిగా ఫ్రెండ్స్? అందుకని మనం మోటార్ ప్రొటెక్షన్ కోసం సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని వాడతాం. బై సపోజ్ 3 ఫేజ్లో ఏదో ఒక ఫేజ్ బ్రేక్ అయినప్పుడు ఈ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. మోటార్ యొక్క కాంటాక్టర్ని బ్రేక్ చేస్తుంది. మోటార్ స్టాప్ అయిపోతుంది. ప్రొటెక్ట్ ద వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్ అన్నాం కదా. వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్ అంటే అండర్ వోల్టేజ్ వచ్చినా, ఓవర్ వోల్టేజ్ వచ్చినా, పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా ఈ రిలే అనేది ట్రిప్ అవుతుంది, మోటార్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ ద ఫేస్ ఇంటర్చేంజ్ అంటే RYB 3 ఫేజ్లో ఎనీ 2 ఫేజ్ ఇంటర్చేంజ్ అయినా కూడా ఇది మానిటర్ చేసి ట్రిప్ చేస్తుంది. ఈ ఇమేజ్ చూడండి. బై సపోజ్ ఒక ఇండస్ట్రీ ఉందనుకుంటే, ఆ ఇండస్ట్రీలో రకరకాల మోటార్స్ ఉంటాయి. డ్రైవ్ మోటార్స్ ఉంటాయి, పంపు మోటార్స్ ఉంటాయి, ఎన్నో రకాల మోటార్స్ మీరు చూసే ఉంటారు. ఒక పంపు మోటార్ తీసుకున్నాను నేను. RYB సీక్వెన్స్లో ఉన్నప్పుడు పంపు మోటార్ క్లాక్ వైజ్లో రన్ అవుతుంది. ఇలా ఇది సెక్షన్ అనుకుందాం, ఇది డిశ్చార్జ్ అనుకుందాం. ఇది స్టీమ్ లైన్ కావచ్చు, లేదంటే హాట్ వాటర్ ట్యాంక్ కావచ్చు. ఈ పంపు క్లాక్ వైజ్లో రన్ అయినప్పుడు, అంటే ఫార్వర్డ్లో రన్ అయినప్పుడు, ఇక్కడ దీంట్లో ఉన్న వాటర్ అనేది, హాట్ వాటర్ అనేది ఇటు ముందుకెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది ప్రాసెస్కి. బై సపోజ్ ఈ ఫేజ్ సీక్వెన్స్ చేంజ్ అయింది
అంటే ఆర్వైబీలో ఎనీ 2 ఫేస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, మోటార్ అనేది డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఆర్వైబీ సీక్వెన్స్లో ఎనీ 2 ఫేస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు మోటార్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది. అలా రివర్స్ అయినప్పుడు సెక్షన్ నుంచి డిశ్చార్జ్లో వెళ్ళాల్సిన హాట్ వాటర్ డిశ్చార్జ్ నుంచి సెక్షన్లోకి వస్తుంది. ఈ ట్యాంక్ ఓవర్ ప్రెజర్ అయ్యి ట్యాంక్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మోటార్ రివర్స్ జరిగినప్పుడు ప్రమాదాలు అనేవి చాలా సివియర్గా ఉంటాయి. అందుకనే ఇండస్ట్రీస్లో ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని తప్పకుండా వాడతారు. హౌ టు యూజ్ సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఈ ఇమేజ్ చూడండి, దీంట్లో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ వాడాడు. ఇది 4 పోల్ ఎంసీబీ, ఇది పవర్ కాంటాక్టర్, ఇది 2 పోల్ ఎంసీబీ, ఇది 3 పోల్ ఎంసీబీ, ఇది సింగిల్ ఫేస్ ప్రివెంటర్. ఇప్పటివరకు మనం ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని మోటార్ ప్రొటెక్షన్ కొరకు వాడతాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని ఎలా కనెక్ట్ చేశాడో చూద్దాం. నేను ఒక సర్క్యూట్ డ్రాయింగ్ గీశాను. ఇది ఒక యూపీఎస్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. Q1 అంటే ఇది 4 పోల్ ఎంసీబీ, ఇది కాంటాక్టర్, ఇది వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ డివైస్, ఇది 3 ఫేజ్ బై సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఇది యూపీఎస్, ఇది బ్యాటరీ బ్యాంక్, ఇది లోడ్, ఇది సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్. ఇప్పటివరకు మనం ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం. కానీ ఈ డ్రాయింగ్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ కోసం కూడా ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని వాడాడు. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎంసీసీ నుంచి ఆర్వైబీ 3 ఫేజ్ వచ్చింది. ఈ 3 ఫేజ్ కాంటాక్టర్కి వెళ్ళింది. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్కి 3 ఫేజ్ సప్లై వెళ్తుంది. ఇది 3 ఫేజ్ బై సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ సింగిల్ ఫేజ్ యూపీఎస్కి వెళ్ళింది. యూపీఎస్ అవుట్పుట్ లోడ్కి వెళ్ళింది. బై సపోజ్ 3 ఫేజ్ సప్లై ఇంటరప్షన్ అయినప్పుడు ఈ బ్యాటరీ బ్యాంక్ ద్వారా యూపీఎస్కి టీసీ సప్లై వెళ్తుంది. ఈ యూపీఎస్ అవుట్పుట్ ఏసీ సప్లై లోడ్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ చూడండి, ఈ 3 ఫేజ్ నుంచి ఆర్వైబీ తీసుకొని ఎంసీబీ కనెక్ట్ చేశాడు. ఎంసీబీ అవుట్పుట్లో సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ కనెక్ట్ చేశాడు. బై సపోజ్ ఈ 3 ఫేజ్ సప్లైలో ఏ ఒక్క ఫేజ్ బ్రేక్ అయినా కూడా సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ ట్రిప్ అవుతుంది, కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది, ఈ ట్రాన్స్ఫార్మర్కి సప్లై అనేది బ్రేక్ అవుతుంది. అలాగే ఈ 3 ఫేజ్లో పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా, లేదంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా ఈ ప్రివెంటర్ అనేది ట్రిప్ అవుతుంది. దీని నుంచి వెళ్ళిన కాంటాక్టర్ సప్లై బ్రేక్ అవుతుంది, కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది, సప్లై బ్రేక్ అవుతుంది. ఈ ఆర్వైబీ 3 ఫేజ్లో ఎనీ 2 ఫేజ్ ఇంటర్చేంజ్ అయినా కూడా సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ మానిటర్ చేస్తుంది, ట్రిప్ ఇస్తుంది, కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ 3 ఫేజ్ సప్లై బ్రేక్ అవుతుంది. అలా ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ని ఈ యొక్క యూపీఎస్ ప్యానల్లో వాడాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. హౌ టు వర్క్ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్. నేను ఒక సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ యొక్క ఇమేజ్ గీశాను. అలాగే ఒక కాంటాక్టర్ తీసుకున్నాను, ఒక ట్రిప్ ఇండికేషన్ తీసుకున్నాను. ఈ కాంటాక్టర్కి న్యూట్రల్ సప్లై కనెక్ట్ చేశాను. ఇదే న్యూట్రల్ సప్లైని ఇండికేషన్ ల్యాంప్లో కూడా ఒక ఎండ్లో కనెక్ట్ చేశాను. ఆర్లో ఆర్ పేస్ కనెక్ట్ చేశాను, వైలో వై పేస్ కనెక్ట్ చేశాను, బిలో బి పేస్ కనెక్ట్ చేశాను. ఈ ఆర్ పేస్ నుండి మరో వైర్ తీసుకున్నాను, 15లో కనెక్ట్ చేశాను. 16 నుండి ఒక వైర్ తీసుకొని ఇండికేషన్ ల్యాంప్లో కనెక్ట్ చేశాను. 18 నుండి ఒక వైర్ తీసుకొని కాంటాక్టర్లో కనెక్ట్ చేశాను. ఆర్ అంటే ఆర్ పేస్, వై అంటే వై పేసు, బి అంటే బి పేసు. 15 కామను, ఈ ఇంటర్నల్ రిలేలో 15 కామను, 16 ఎన్సీ కాంటాక్టు, 18 ఎన్ఓ కాంటాక్టు. ఈ సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ పవర్ సప్లై ఆఫ్లో ఉన్నప్పుడు 15, 16 ఎన్సీలో ఉంటుంది, 15, 18 ఎన్ఓలో ఉంటుంది. ఈ ఆర్వైబీ 3 ఫేజ్లో ఎనీ 2 ఫేజ్ ఇంటర్చేంజ్ అయినా కూడా ఈ 15, 16 ఎన్సీలోనే ఉంటుంది, 15, 18
ఎన్ఓలో ఉంటుంది. ఈ 3 ఫేస్లో ఎనీ ఫేస్ బ్రేక్ అయినా కూడా 1516 అనేది ఎన్సీలో ఉంటుంది, 1518 అనేది ఎన్ఓలో ఉంటుంది. అలాగే ఈ ఆర్వైబి 3 ఫేస్లో వోల్టేజ్ అన్బ్యాలెన్సింగ్ అయినా కూడా, అంటే అండర్ వోల్టేజ్ వచ్చినా, ఓవర్ వోల్టేజ్ వచ్చినా, పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా రిలే ట్రిప్ అయ్యి 1516 ఎన్సీలోకి వెళ్తుంది, 1518 ఎన్ఓలో ఉంటుంది. ఇప్పుడు ఈ రిలేని ఆన్ చేసి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసి రిలే ఆన్ అయింది. ఆర్లో ఆర్ కనెక్ట్ అయింది, వైలో వై కనెక్ట్ అయింది, బీలో బీ కనెక్ట్ అయింది. ఈ ఆర్ పేజ్ నుంచి ఒక పేజ్ తీసుకొని 15లో కనెక్ట్ చేసినాం. పవర్ ఆన్ చేసినాం కాబట్టి 1516 ఎన్ఓ అయింది, 1518 ఎన్సీ అయింది. 15లో ఉన్న సప్లై 18లోకి వెళ్ళింది, 18 నుంచి సప్లై కాంటాక్టర్కి వెళ్ళింది, కాంటాక్టర్ ఆన్ అయింది. ఇది ఎల్జీ కండిషన్, ఇది ట్రిప్ కండిషన్. ఫేస్ లాస్ అయినా కూడా ఇండికేషన్ ల్యాంప్ ఆఫ్ అవుతుంది. అసిమెట్రీ అంటే వోల్టేజ్ అండర్ వోల్టేజ్ వచ్చినా, ఓవర్ వోల్టేజ్ వచ్చినా, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా ఇండికేషన్ ల్యాంప్ అనేది ఫాస్ట్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సీక్వెన్స్ ఫాల్ట్ అంటే ఆర్వైబి ఇంటర్చేంజ్ అయినా కూడా ఈ ఇండికేషన్ ల్యాంప్ స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్లో రిలే అనేది ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినప్పుడు 1516 ఎన్సీ అవుతుంది, 1518 ఎన్ఓ అవుతుంది. 1518 ఎన్ఓ అయింది కాబట్టి కాంటాక్టర్ ఆఫ్ అవుతుంది, 1516 ఎన్సీ అయింది కాబట్టి ట్రిప్ ఇండికేషన్ ల్యాంప్ ఆన్ అవుతుంది. ఇది ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ యొక్క ఫంక్షను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగానే వివరించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.